నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ధ్వజం. శిల్పా సేవా కార్యక్రమాలపై రాజకీయాలు వద్దు. టీడీపీ నేతలకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక సూచన. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం. అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీ సైనికుల గలం. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన తప్పని కష్టాలు. గిట్టుబాటు ధర అర్హులందరికీ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల నిరసన. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీ పాలిసెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలు, లైంగిక వేధింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, కంచె చేను మేసినట్లుగా కూటమి ఎమ్మెల్యేలే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. నంద్యాల జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మహిళా విభాగం ఆత్మీయ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నేతలు నిప్పులు చెరిగారు. నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు దక్కిన గౌరవం, భద్రత ఈ కూటమి ప్రభుత్వంలో మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా అత్యాచారాలు, దాడులే కనిపిస్తున్నాయన్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం వారికి కొమ్ము కాస్తుందని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం మహిళల రక్షణలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి పడిపోవడం సిగ్గుచేటన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 50% రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా చేస్తే నేడు కూటమి ప్రభుత్వం మహిళలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దిశ లాంటి చట్టాలను పక్కన పెట్టేసి మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన పోరాడుతుంది. ప్రతి గ్రామంలో కమిటీలు వేసి మహిళలకు అండగా నిలబడతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అన్యాయం జరుగుతుంటే అండగా ఉండాల్సిన ప్రభుత్వం బాధితుల గొంతు నొక్కుతోందని విమర్శించారు. 2029లో మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసే దిశగా గ్రామస్థాయి నుండి మహిళా విభాగాలను బలోపేతం చేస్తామని ప్రకటించారు. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి అరుణ, కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు రేణుక, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు హుసేనమ్మ, పాణ్యం అధ్యక్షురాలు మంజులశ్రీ, డోన్ అధ్యక్షురాలు అమ్మని, నందికోట్కూర్ అధ్యక్షురాలు ఉషారాణి, శ్రీశైలం అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఆళ్లగడ్డ అధ్యక్షురాలు స్వాతి, పగిడ్యాల మాజీ జెడ్పీటీసీ దివ్య, నందికోట్కూరు మాజీ జెడ్పీటీసీ కాళీ మున్నీసా, మిట్టూర్ మాజీ ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, హుసేన్ బి, లక్ష్మీదేవి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లాలో మహిళ సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కు స్టేట్ ప్రెసిడెంట్ వరుణ్ కళ్యాణ్ గారు, విజయ మనోహర్ గారు,
మా నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ గారు, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, ఎమ్మెల్సీ ఈషాక్ బాషా గారు, శ్వేత గారు, రేణుకా గారు, అరుణ గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, ఇంకా మహిళా వాళ్ళందరూ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మహిళలకు జరిగే అన్యాయం మీద అయితేనేమి, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేని పరిస్థితిలో మనం చూడగలుగుతున్నాం. ఎమ్మెల్యేలు రోజు ఒక వీడియోలో మన వాట్సాప్లో కానీ ఇంకోటి కానీ మాకు అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితులు ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ ఎమ్మెల్యేలే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని లాస్ట్కు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మనం ఒక 2-3 కేసులు కూడా చూడడం జరుగుతుంది. అటువంటి వాళ్లకు రక్షణ కల్పించాలనే ఉద్దేశం, మహిళలకు ఉండే గౌరవాన్ని ఎటువంటి పరిస్థితిలో తగ్గేకూడదనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు రాజకీయాలలో ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో మనకు 33% కోసం ఎదురు చూసి ఎన్ని రోజులు ఎదురు చూడడం జరుగుతుంది. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్లో 50% లేడీస్కు ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పిన నాయకుడు మా నాయకుడు. ఆ ఉద్దేశంతోనే పదవులు కూడా 50% మన వాళ్ళకందరికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఏదైతే ఊరికే కేవలం మీటింగ్లలో మాట్లాడడం కాదు, దాన్ని ఆచరణ కూడా చేసి చూపించాలన్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా మొత్తం ఇప్పుడు వచ్చే 33% కానీ ఇవన్నీ కూడా మహిళలకు ఎక్కువ అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన మహిళలందరినీ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, మనం ఇప్పుడు ఆమె కూడా ఇక్కడ వచ్చి మనం మీటింగ్ పెట్టడానికి కారణం మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి. ప్రతి ఒక్క మహిళలు కూడా చైతన్యవంతులై వాళ్ళకి ఏం రావాల్సింది ఈ ప్రభుత్వం నుంచి కానీ, లేకుండా వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని ప్రతిఘటించే పరిస్థితిలో మన అక్క చెల్లెళ్ళు రావాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు చైతన్యపరచాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగనన్ని మహిళల దాడులు జరుగుతూ ఉన్నాయనేది అతిశయోక్తి కాదు. మీ ద్వారానే, మీ పేపర్ ద్వారానే మహిళలకు ఎన్ని రకాల ఇబ్బందులు చేస్తూ ఉన్నారనేది ఎన్ని రకాలుగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పాలనుకోవాలంటే అన్ని ఉన్నాయి. పరమపవిత్రం తిరుమలలో కూడా ఏమేమి చేస్తూ ఉన్నారు. సో మహిళల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంతా దాన్ని గుర్తించి 33% రిజర్వేషన్ కూడా త్వరలో అమలు కాబోతా ఉంది. కాబట్టి మహిళల్లో చైతన్యాన్ని పెంపొందించడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా మహిళా మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళలో చైతన్యముఖులు చేసి తమ హక్కులను కాపాడుకోవడానికి కోసం వాళ్లను రెడీగా ఉండడం కోసం అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నంద్యాలలో రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు ఉర్దూ కళ్యాణి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శుభ పరిణామము. నేను మా జిల్లా మహిళలందరికీ విన్నవించుకునేది ఏమంటే, రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మనమంతా కలిసిగా పనిచేసి మన హక్కులను కాపాడుకొని మన కోసం, మన మంచి కోసం ఆలోచన చేసే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మీరు ప్రయత్నించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మేము మా మహిళా విభాగం సమావేశం ఈరోజు నంద్యాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తుంది, అధికారంలో ఉండేటప్పుడు ప్రజల సమస్యలు తీర్చడానికి జగనన్న ఎంతగానో ఆ రోజుల్లో 5 ఏళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మహిళల విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా 22 నెలలైనా కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందులో ఇచ్చిన హామీల్లో
ఎక్కువగా మహిళలకు ఇవ్వడం జరిగింది. అవేవి కూడా ఈ రోజు అమలు చేయని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే మహిళల రక్షణ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. దాంతో అడుగడుగునా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అండగా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ గా వాళ్ళ తరపున నిరసన తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అలాగే మహిళలకి రక్షణ ఇవ్వాలని ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాము. ఇప్పటికీ చాలా ఇష్యూస్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అండగా ఉంది, వాళ్ళ తరపున పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగా మా సమావేశానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో కూడా మా మహిళా విభాగము మరింతగా సంస్థాగత నిర్మాణం చేసుకోవడం, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే తీసుకుంటే ప్రజా సమస్యల మీద పోరాటాలు మరింత ఉధృతం చేయడం మీద దృష్టి పెడుతూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటే ఈ రాష్ట్రంలో 22 నెలలైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. మనం చూస్తూ ఉన్నాం రోజుకి ఎన్ని సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు గాని, హత్యలు గాని, అత్యాచారాలు గాని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే సాక్షాత్తు కూటమిలో ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళకి రకరకాలుగా మోసం చేస్తూ ఉండే పరిస్థితి, లైంగిక వేధింపులు గురి చేస్తూ ఉండే పరిస్థితి ఎన్నో సందర్భాల్లో చూసాం. మొన్న చూసాం అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఒక మహిళను మోసం చేయడమే కాకుండా 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేయించడమే కాకుండా ఆమె కేసు పెడితే కనీసం ప్రభుత్వం కేసు తీసుకోలేదు. ఆవిడ NHRCకి వెళ్ళడం, ఎస్సీ కమిషన్ కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెప్తే కేవలం కేసు నమోదు చేశారు తప్ప కనీసం అరెస్ట్ కూడా చేయని పరిస్థితి. దాని వలన ఏమైందంటే మొన్ననే 2 రోజుల క్రితం అతని ఎదురుగానే అతని మనుషులు ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఒక ఎస్సీ మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ మీద ఇంత దారుణంగా దాడి చేశారు అంటే, అయినా కూడా కనీసం దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదంటే ఈ రాష్ట్రంలో మహిళలు బ్రతకాలా వద్దా ఉంది. చూస్తే రోజుకి 4-5 మహిళల మీద హత్యలు గాని, అత్యాచారాలు గాని జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఈ డేటా ఇవ్వడం జరిగింది. రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఆ అకాడమిక్ ఇయర్ తాలూకా డేటా విడుదల చేశారు. 70% బీర్ల వినియోగం ఈ రాష్ట్రంలో పెరిగిందంట. అలాగే 15% మద్యం వినియోగం పెరిగింది. ఇంకా ఎంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉంటే దానికి బానిసై ఇలాంటి అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యము, డ్రగ్స్, గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయినా కనీసం చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ వినియోగం 11% పెరిగింది. మరి ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇలా ఉంటే ఇంకా మహిళలకి రక్షణ ఏముంటుంది? క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ తీసుకుంటే 10 జిల్లాల్లో ఈ కూటమి పాలనలో 10 జిల్లాల్లో మహిళల మీద క్రైమ్ పెరుగుతూ ఉంది. అలాగే మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం 16 జిల్లాల్లో పెరుగుతూ ఉందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. మరి ఇంత దారుణంగా ఇలాంటి మత్తు పదార్థాలు దొరుకుతూ ఉంటే, వాటి వినియోగం పెరుగుతూ ఉంటే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఏం జరుగుతాయి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని. మరి ఇంతమంది మహిళల మీద అన్యాయం జరుగుతుంది, వాళ్ళని వేధిస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఆ కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే వేధింపులకి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేధింపులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన ఒక మహిళ ఈ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే రక్షణ ఉండదని పక్క రాష్ట్రంకి వెళ్లి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. కనీసం చర్యలు మీరు తీసుకున్నారా? ఎంత మంది మీ పార్టీ ఎమ్మెల్యేల వలన ఇబ్బందులు మహిళలు పడుతూ ఉన్నారు, ఎవరి మీద కూడా మీరు చర్యలు తీసుకొని పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా మహిళల మీద చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తామని పదే డైలాగులు వల్లిస్తారు. మరి ఇంతమంది మహిళల మీద ఇన్ని రకాలుగా అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే
మీరు ఎంతమంది తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళా హోంమంత్రి గారి విషయం అయితే మరి చెప్పనే అవసరం లేదు. మాట్లాడితే జగనన్నని తిడుతూ, జగనన్నని చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఆవిడ ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. కానీ ఆమె బాధ్యత అయిన మహిళల రక్షణ, ప్రజల రక్షణ అనేది ఏ మాత్రం పట్టించుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజాలు ఆలోచించాలి కదా. ఇంత ఎక్కడైనా స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు అనేది ఖర్చు మనం చూసామా? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం. అందులో ఆ పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం అని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే గత 7 ఏళ్ళు, గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు కలిపి చంద్రబాబు నాయుడు గారు 7 ఏళ్ళు పరిపాలించారు. ఈ కొత్త రాష్ట్రంలో 7 ఏళ్ళలో కేవలం 8,000 కోట్లు మాత్రమే అమరావతి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ లెక్కను తీసుకుంటే 2 లక్షల కోట్లు అవ్వాలంటే 168 సంవత్సరాలు అవుతుంది. అది ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పటికి పూర్తవుతుంది? అసలు 2029 ఎన్నికల టైంకి ఎన్ని బిల్డింగ్లు పూర్తవుతాయి? అసలు ఇవన్నీ జెన్యూన్ గా ఖర్చు పెడుతున్నారా లేదా? వీటన్నిటికీ సమాధానం లేదు. బయటికి మాత్రం గ్రాఫిక్స్ తో అమరావతి ఓ మహానగరం అంటూ వీళ్ళు ప్రచారం చేయడమే మనం చూస్తూ ఉన్నాము. దాన్ని ప్రశ్నిస్తే తప్పు. వీళ్ళ ఛానల్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళు చేసిన తప్పుల్ని, అవినీతిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. ప్రజల దగ్గరికి తీసుకెళ్లి నిజాలన్నీ కూడా ప్రజలకి వివరించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మహిళలకు ఇచ్చిన మోసాన్ని కూడా ప్రజలకి తెలియజేస్తాం. కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ మహిళా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వరుడు కళ్యాణ్ గారికి ప్రత్యేక నమస్కారాలు. అలాగే మరి మేము అడిగిన వెంటనే ఇంత షార్ట్ టైంలో మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించడానికి మాకు అన్ని సహాయ సహకారాలు అందించిన మా జిల్లా అధ్యక్షులు కాట్సాని భూపాల్ రెడ్డి అన్న గారికి, మరియు మరి ఎక్స్ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ ఇషాకా పాషా అన్న గారికి, జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ గారికి, మరి శ్వేతారెడ్డి గారికి, అరుణ గారికి, రేణుక గారికి, శశికళ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము, ఎక్కడ చూసినా కూడా మహిళల మీద, చిన్నారుల మీద, పిల్లల మీద స్టేట్ లో అఘాయిత్యాలు, అకృత్యాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి గురించి వాళ్ళను బయటికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ మహిళా వింగ్ మేము స్ట్రెంథెన్ చేసుకుంటూ గ్రామాన ఉన్న మహిళలు వాళ్ళు స్వచ్ఛందంగా బయటికి వచ్చి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి వాళ్ళు బయటికి రావాలా, వాళ్ళు వచ్చుకొని చెప్పుకోవాలా. వాళ్ళకు మా పార్టీ కానీ, మా మహిళా వింగ్ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అన్ని వేళ్లలో అన్ని రకాలుగా సపోర్ట్ గా నిలబడుతుంది. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కూటమికి అగెనెస్ట్ గా వాళ్ళు పెట్టే కేసులకు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుగా నిలుస్తుంది. లీగల్ సెల్ అయితేనేమి, మహిళా వింగ్ అయితేనేమి, సోషల్ మీడియా విభాగం అయితేనేమి, ప్రతి ఒక్క విభాగం కూడా మహిళలకైతేనేమి, చిన్నారులకైతేనేమి, ఎవరికైనా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా కంప్లీట్ సపోర్ట్ గా నిలబడుతుంది. కాబట్టి మీరందరూ బయటికి రావాలా, మీకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించాలా అని చెప్పని వాళ్ళకి తెలిసేలాగా, గ్రామ స్థాయికి కూడా వెళ్లేలాగా ఉండేలాగా మేము ఈ సమావేశాన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తున్న మీడియా మిత్రులు కూడా, మీరు మరి మా వాయిస్ ను గ్రామాన ప్రజలందరికీ చేర్చగలిగేది మీరే. కాబట్టి మీ అందరికి కూడా ఈ సభాముఖంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఏ రకంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి. నంద్యాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శిల్పా కుటుంబం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ హితవు పలికారు. ఇటీవల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సేవకు రాజకీయ రంగు పులమొద్దని, శిల్పా సహకార్, నందిరైతు సమైక్య, మహిళా బ్యాంకు ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను విమర్శించడం తగదని మంత్రి స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు వద్దని, రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత ఆరోపణలకు దూరంగా ఉండాలని సొంత పార్టీ నాయకులకు సూచించారు.
కోర్టు ఆదేశాల మేరకే వేలం జరుగుతుందని, మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెల పెంపు అనేది కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్న ప్రక్రియ అని, ఇది ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఫరూక్. శిల్పా కుటుంబం నాకు శత్రువులు కాదు, వారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మంచి చేసే వారిని ప్రశంసించడంలో తప్పు లేదని మంత్రి వ్యాఖ్యానించారు. మార్కెట్ యార్డ్ ఎవరి సొంతం కాదు, అది ప్రభుత్వ ఆస్తి అని, ప్రజలకు మంచి చేసే క్రమంలో అనవసర వివాదాలు సృష్టించడం సరైనది కాదని మంత్రి ఎన్ఎండి ఫరూక్ హితవు పలికారు. మాకు రూములకు ఆయన చైర్మన్ ఏమని అంటే మాకు బాడిగలు తక్కువ ఉన్నాయి, 2,500 రూపాయలు ఉన్నాయి, బాడిగలు పెంచుకొని అడిగడం జరిగింది. సరే ఇక్కడ ఏ వ్యాపారం చేస్తున్నారో చూసాము, సరే ప్రొవిజన్స్ పెట్టారు, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈయన మంచి పని చేస్తే మంచిది అంటాం, చెడు పని చేస్తే చెడు అంటాము. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి రాలేదు. మేము అదే వాళ్ళు అమ్ముకుంటారు, వ్యాపారం పెట్టినాడు, ఎవరు శిల్పామోహన్ సంబంధం లేదు, శిల్పా నారాయణమోహన్ రెడ్డి కొడుకు సంబంధం లేదు. ఎందుకు ఆయన పేరు చెప్తున్నారు? పాపం ఆయన రాజకీయాలు ఉన్నాడు, చెడు పేరు తీసుకొచ్చి పెడుతున్నారు. ఆయన పేరు మీద ఎవరు తీసుకొచ్చి పెట్టుకున్నాడు, ఆయనకు అడుగుతున్నారు వీళ్ళు. ఆయన మాకు బాడీ తక్కువ ఉంది, 2,500 రూపాయలు ఉన్నాయి షాపుకు, మీరు ఈరోజు ఈ కూడలిలో కనీసం 15,000 20,000 బాడీకి వస్తుంది, మీరు కోర్టు నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది యాక్షన్ చేయమని. మీరు కాబట్టి మీరు యాక్షన్ పాల్గొని తీసుకోండి, వద్దనట్టు ఎవరు. ఇప్పుడు ఆయన వ్యాపారం పెట్టుకున్న వ్యాపారం గురించి మాట్లాడాలి, చేయాలా, అదేదో లోన్లు పెట్టుకుని అది అని సొంత పని ఎవరిదో అది, దాంట్లో మేము చెప్పదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. అది బిజినెస్ చేసుకుంటున్నారు, బిజినెస్ గురించి జరుగుతున్నారు, అదేదో వచ్చిన లాభం అయితే ప్రజలు పంపుతా ఉన్నారు. నాకు తెలుసు దాని విషయం. బ్యాంక్ కూడా ఉంది, ఆ బ్యాంకులో కూడా లోన్ ఇస్తారు 20,000 పెంచమని చెప్పి, దాని గురించి ఆలోచన లేదు మాకు. కాబట్టి మేము బాడీగా పెంచమని చెప్తున్నాం. కోర్టు నుంచి కూడా ఆదేశాలు ఇచ్చారు. బాడీగా చేసుకునే పనిని వ్యాపారాన్ని మేము కృషి చేయడం తెలుసుకోలేదు, దాని గురించి అవసరం ఉంది. బ్యాంకులు పెట్టుకుని లోన్ ఇచ్చుకుంటారు, అదేవిధంగా ఇక్కడ ప్రొడ్యూసర్లో మేము అందరు ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. మన మధ్యలో అనవసరంగా ఆయన పేరు తీసుకొస్తారు. మీకు శిల్పామోహన్ మా తెలుగుదేశం పార్టీ పని చేయలేదా? కొడుకు కూడా అదేమిది ల్యాప్టాప్ తీసుకొని వాకిటాకి తీసుకొని తిరుగుతాడు. రాజకీయాలు ఇప్పుడు ఎవడు యాడ్స్ వస్తాడు, ఎవరు తెలుదు, దాని గురించి కాదు. నేను అంతేగాని దాని గురించి అవసరం లేదు మాకు. దాని వాళ్ళ వ్యక్తిగత విషయాలు పోదలుచుకోలేదు. ఎవడేమి వ్యాపారం చేసుకుంటాడు దాని గురించి కాదు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ పేరు వాళ్ళు ఎందుకు వచ్చి బయట వచ్చి మేము చెప్పుకుంటాడో, మేము వ్యాపారం చేస్తున్నాం వేస్తారు. మేము ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో, ఎవడైతే లీజుకు తీసుకున్నాడో ఆయన గురించే మాట్లాడుతున్నాము. ఆయన ఎవరు నాకు తెలుసు, ఎవరు ఆయన పేరు మీకు చెప్పండి. కృష్ణారెడ్డి అంటే ఎవరు నాకు తెలుసు, ఆయన వచ్చి మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు చైర్మన్ ఉన్నాడు, కమిటీ ఉంది, ఎవరు ఆయన ఎవరిదో తెలుసు నాకు. జగదీశ్వరుడి పేరునే కానీ ఆయన ఎవరో నాకు సంబంధం లేదు. అక్కడ అనవసరంగా ఈయన శిల్పామోహన్ రెడ్డి కుటుంబం సభ్యులు కుటుంబం ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? శత్రువు కాదు కదా, అని మనకి శత్రువా? వీడెవరు? నేను శత్రువు కాదు, మీరు శత్రువు. రాజకీయాలు ఉండొచ్చు, నువ్వు గెలుస్తా నేను గెలుస్తా, కానీ మీకు ప్రభుత్వానికి లాభం రావాలా? ప్రభుత్వంతో సంబంధించింది ఇది, ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్ ఇది, మార్కెట్ యార్డ్ అనేది. అటు దానికి ఎట్లా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకు ఇప్పుడు ఇందాక చెప్పాడు, మిర్చి గోడౌన్లకు రాకుండా, ఇక్కడికి మార్కెట్ రాకుండా గోడౌన్లు పెట్టుకుంటారు. దాన్ని కూడా విజిలెన్స్ అధికారులు రైట్ చేసి గోడౌన్లు పెట్టకుండా రైతులు తీసుకొచ్చి పెట్టాలా, ఇక్కడ సెస్ కట్టాలి. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీ పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు విద్యార్థులకు పరీక్ష సామాగ్రి మరియు స్టడీ మెటీరియల్ను కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ పంపిణీ చేశారు. గుడ్ మార్నింగ్. ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిసెట్ 2026 ఎగ్జామ్ అప్లై చేసిన విద్యార్థులందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము. దాదాపు 500 మంది విద్యార్థులు దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతిరోజు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు ఈ 3 అవర్స్ పాటు వీళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ వీళ్లకు ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్లో భాగంగా వాళ్లకు బోర్డు తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా వాళ్లకు ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్ 22వ తారీఖు వరకు జరుగుతుంది. 23వ తారీఖు వీళ్లకు ఒక మోడల్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ 25వ తారీఖున 11 నుంచి 1 వరకు ఈ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా
వాళ్ళకు ర్యాంకులు కేటాయించి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. 10th క్లాస్ కంప్లీట్ చేసిన లేదా 10th క్లాస్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు ఈ ఫ్రీ కోచింగ్ మెటీరియల్ కూడా వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యి ఆ మెటీరియల్ను వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పాలిసెట్ ఎంట్రన్స్కు అప్లై చేసుకోవాల్సిన తేదీ ఇంతకుముందు ఏప్రిల్ 4గా ఉండింది. ఈ మధ్యనే ఆ డేట్ను ఏప్రిల్ 9 వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే polyset.ap.gov.in ఈ URL ద్వారా ఓసీ బీసీ విద్యార్థులు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 రూపాయలు ఆన్లైన్లో చెల్లించి ఈ పాలిసెట్కు అప్లై చేసుకోవచ్చు. జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల పనితీరును సమగ్రంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 412 మంది అధికారుల పనితీరును OPTS ద్వారా అంచనా వేయగా 106 మంది అధికారులకు గ్రీవెన్స్ పరిష్కారంలో 0 మార్కులు రావడం ఆందోళనకరమని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. 0 ర్యాంకింగ్ పొందిన అధికారుల్లో రెవెన్యూ శాఖ, తహసీల్దార్లు, సర్వే అధికారులు, పంచాయతీరాజ్ శాఖ, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు, వ్యవసాయ శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్లు, పోలీస్ శాఖ, SHOలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ సూపర్వైజర్లు, హౌసింగ్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, అటవీ శాఖ, మార్కెటింగ్ అండ్ మార్కెట్, విద్యాశాఖ, MEOలు, రూరల్ డెవలప్మెంట్, DRDA, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎండార్స్ చేసిన పిటిషన్లను నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్రమైన విషయమని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 35 ముఖ్యమైన అర్జీలు పెండింగ్లో ఉంచడం లేదా తప్పుడు కారణాలతో మూసివేయడం గమనించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను తిరిగి ఓపెన్ చేసి వాటిపై జిల్లా స్థాయిలో ప్రత్యక్ష విచారణ కొనసాగుతోందన్నారు. 0 పనితీరు కనబరిచిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, పనితీరు మెరుగుపరచని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించారు. పనితీరు ఆధారంగా అధికారులకు ర్యాంకులు కేటాయిస్తున్నామని, విధుల పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. వచ్చే వారం అత్యధిక పెండింగ్ మరియు 0 పనితీరు కలిగిన 15 మంది అధికారులతో ప్రత్యక్ష సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ సరిహద్దుల్లో రాత్రింబగళ్లు పహారా కాసి దేశ రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన మాజీ సైనికుల పట్ల ప్రభుత్వం మరియు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమకు రావాల్సిన హక్కుల కోసం, కేటాయించిన భూముల కోసం నేడు వారు మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంలో అధ్యక్షుడు రంగనాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన సైనికులకు ప్రభుత్వం కేటాయించిన భూములను రికార్డుల్లో చూపించి క్షేత్రస్థాయిలో మాత్రం వేరే వ్యక్తులకు మంజూరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలు కుటుంబాలకు దూరంగా ఉండి దేశం కోసం సేవ చేశాం. కానీ నేడు మా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మంజూరైన భూముల విషయంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని మాజీ సైనికులు కోరుతున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. గౌరవనీయులైన పత్రికా విలేకరులకు, మీడియా స్టాఫ్కు, తర్వాత అన్ని ఛానల్స్ వారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము, నేను ESP వరప్రసాదరావు, నేను నంద్యాలలో ఉంటున్నాను. నేను ప్రస్తుతం 1984వ సంవత్సరము ఇండియన్ ఆర్మీ జాయిన్ అయి ఉన్నాను. తర్వాత 1999లో కార్గిల్ వార్ అటెండ్ చేసి 2001లో నేను రిటైర్డ్ అయి వచ్చినాను.
అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము నాకు 3.5 ఎకరాలు బండత్ముకూరు మండలంలోని జీసీ పాలెం యందు నాకు కేటాయించారు. ఆ పొలంకు అప్పుడు నాకు కేటాయించి ప్రతి సంవత్సరం టెంపరీ పట్టా కింద చేసుకోమని చెప్పారు. ప్రతి సంవత్సరం నేను చేసుకుంటా ఉన్నాను. 4వ సంవత్సరం నేను చేయడానికి పోగా ఇక మీకు అవసరం లేదు, మీరే సాగుబడి చేసుకోండి, అది ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దీని మీద వచ్చేసి రిజిస్ట్రేషన్ కాదు, మీరు బతికినంతకాలం మీరు చేసుకోవచ్చు అని నాకు ఆర్డర్ పాస్ చేశారు. తర్వాత నాకు తెలియకుండానే వేరే వారికి అది హ్యాండ్ అవుట్ చేసి ఇప్పుడు దాన్ని వేరే వారు ఆక్రమించి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే నేను ఎంఆర్ఓ గారికి కూడా నేను అప్లికేషన్ పెట్టి ఉన్నాను. ప్రాబ్లం ఇది మేడం, నేను వచ్చేసి ఇంతకాలం అంతా సర్వీస్ చేసి వచ్చిన తర్వాత నాకు తెలుగుదేశం ప్రభుత్వం నాకు 3.5 ఎకరాలు కేటాయించినా కానీ ఆ భూమి వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నా కానీ మేము కలెక్టర్ ద్వారా, జాయింట్ కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, తర్వాత విసుగు చెంది నేను మళ్ళా గ్రీవియస్ ప్రజా సమస్యల పరిష్కార వేదే విజయవాడకు వెళ్ళి ఉన్నాను. అక్కడ వారు వచ్చేసి నాకు గ్రీవియస్లో పెట్టి నాకు దాన్ని క్లియర్ చేయమని కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరిచినారు. జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసినారు. జాయింట్ కలెక్టర్ గారు మీకు సంబంధించి పలా విషయం నేను మాట్లాడతాను ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో. ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు, ఆయన ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి అని. సరే మేడం అని చెప్పింది కానీ ఆయన ఎటువంటి ప్రాబ్లం అది సాల్వ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నోసార్లు తిరిగినాను, కనీసం మీడియా ద్వారా చెప్పిన యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయమని మేము అడుగుతున్నాము. ఇట్లాంటి మిలిటరీలో చాలామందికి జరుగుతున్నాయి. ఇచ్చేదేమో భూమి మా పేరు ఇస్తారు, సాగుబడేమో వేరే వాళ్ళు చేస్తున్నారు. కానీ దీని విషయం గవర్నమెంట్ స్పందించి మాకు తగిన న్యాయం చేకూర్చి మాకు మా భూమిని మాకు కేటాయించవలసిందిగా మరి మనవి చేసుకుంటున్నాను. నాకు వచ్చిన ప్రాబ్లం మాకు ఎటువంటి ఒక స్థలం కూడా లేదు, ఒక భూమి కూడా లేదు. అందువల్ల దయవుంచి గవర్నమెంట్ మాపై కనికరం చూపించి మాకు మాకు ఇచ్చిన స్థలం మాకు కేటాయించవలసిందిగా గవర్నమెంట్ ప్రజా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. 2 సార్ అదే 3 సంవత్సరాలు చేయించుకున్నాను సార్. 4వ సంవత్సరం వచ్చి నేను రెన్యువల్ చేసుకోవడానికి పోతే వద్దు అవసరం చేయలేదని చెప్పారు సార్. తర్వాత వచ్చేసి నేను రెన్యువల్ చేసుకుని నేను సాధ్యం చేసుకున్న భూమి నాకు కేటాయించి వేరే వాళ్ళకి అప్పగించాను. ఆ విషయం కూడా నాకు ఇటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. నేను ఎంఆర్ఓ గారు సర్లే మీకు ఇక్కడ కాదు వేరే చోట ఇస్తామని చెప్పినారు కానీ అది కూడా లేదు. ఏమంటే మా ఆధీనంలో ఎటువంటి పొలం లేదు అని చెప్తున్నారు సార్. అదే విషయం జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసినారు సార్. కలెక్టర్ గారు స్పందించి మేడం గారికి కూడా నా ముందన్న ఫోన్ చేసి మాట్లాడారు సార్. అందువల్ల మేడం గారు సరే అన్న కానీ తర్వాత నేను మేడం గారితో మాట్లాడితే ఆమె దాని విషయం పట్టించుకోండి, మా దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన పొలం లేదు అంటారు. ఇప్పుడు నాకేమో అది వచ్చేసి పూర్వం భూమి అని చెప్తున్నారు, కానీ దాని రిజిస్ట్రేషన్ కాదు కానీ వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని సాగుబడి చేస్తూ ఉన్నారు. ఇది అవును సార్, వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో వాళ్ళది ఉంది సార్. అదే ఇప్పుడు నేను అదే విషయం పోయి అడిగినాను. సరే మేడం నాకు పూర్వభోగి ఇచ్చారు, నాకు సాగుబడి చేసుకున్నారు, కానీ అది నేను రిజిస్ట్రేషన్ చేయమని మిమ్మల్ని అడిగితే దానికి ఎటువంటి సందర్భం చేయలేకుండా వేరే వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. మరి ఇదెక్కడ న్యాయం అని నేను అడిగినాను సార్. పేరు వచ్చేసి దాన్ని వచ్చేసి మద్దులెట్టి మురళీమోహన్ అని అతను చేస్తున్నాడు సార్, సన్ ఆఫ్ సిద్ధయ్య. అతను కూడా వేరే వాళ్ళకి అప్ప చెప్పి అతను వేరే వాళ్ళకి అమ్మినాడు సార్. ప్రస్తుతం వేరే అతను గోదాం పెద్ద మద్దులెట్టి అని అతను చేస్తున్నారు సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు 3వది వచ్చేసి వేరే వాళ్ళు చదువు కానీ వాళ్ళ పేరు మీద కూడా ఆన్లైన్లో బుక్ చేయలేదు సార్, ఎంట్రీ కూడా లేదు వాళ్ళది. చేతులు మారినాయి సార్ అవి. పేపర్స్ అంటే చూపించారు మీకు అలాంటి చేసింది ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్న, మహేంద్ర జొన్న పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ నిర్మాణ స్థలాలు మరియు సంక్షేమ పథకాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగారావు, జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు కనీసం 2,400 రూపాయల మద్దతు ధర కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం మధ్య దళారులు 1,700 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని అన్నారు. అలాగే మహేంద్ర జొన్నకు ప్రభుత్వం ప్రకటించిన 3,700 రూపాయలకు బదులు
కేవలం 2,900 రూపాయలకే కొనుగోలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనార్థం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షీలన్న, ఏసన్న, లింగాల శ్రీనివాస్, సోమన్న, షేక్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ధర్నాకి చాలా ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి జొన్నకి, మొక్కజొన్నకి, ధాన్యానికి ఆ రేటు ప్రకారంగా కొనుగోలు చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ డిమాండ్తో ఇవాళ ఇక్కడ ధర్నా చేపట్టడం అనేది జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీని ఎత్తివేసి గ్రామ్ రామ్జీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ వ్యవసాయ కార్మికులకి పనులు లేకుండా, ఉపాధి లేకుండా మొత్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం చాలా దారుణంగా ఉన్నది. దీనికి భారతదేశం మౌనం వహిస్తూ ఉన్నది. మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటించినటువంటి మరుసటి రోజు నుంచే యుద్ధం ప్రారంభమైంది. అంటే దీని అర్థం ఏదైతే ఉన్నదో ఈ మోడీ గారికి తెలిసే యుద్ధం ఏదైతే ఉందో స్టార్ట్ అయ్యిందని చెప్పేసి ఇవాళ అందరూ కూడా కోడేకి వస్తూ ఉన్నారు. ఆఖరికి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు కూడా మా వాడు చేసిన తప్పే అన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో ఇవాళ కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ భారతదేశంలో ఈ యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన వంటగదులు చేసింది. అలాగే చాలా హోటల్స్ ఏవైతే ఉందో మూసేశారు. అట్లాగే అనేక చిన్న చిన్న హోటళ్ళు ఏవైతే ఉన్నాయో గ్యాస్ లేక ఇవాళ మూసేశారు. ఇవాళ ప్రజలు ఆ యొక్క యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ మనం సభ చూస్తూ ఉన్నాం. అందుచేత ఇవాళ రైతులు ఏదైతే ఉన్నదో మరి అమెరికాతోనో లేకపోతే ఇంకొకరితోనో పోల్చి చూసినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేదు. వీళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. సోమనాథ కమిషన్ అమలు చేయవలసినటువంటి ప్రభుత్వం అటువంటి ఏమో కూడా చేయట్లేదు. నంద్యాల జిల్లాలో చాలా మొత్తం వెనకబడినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఏదైతే ఉన్నదో చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుచేత ప్రభుత్వ అధికారులు కలగజేసుకొని అర్జెంటుగా మార్కెట్ యార్డులు ఓపెన్ చేసి ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధరకు ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా వీళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ధ్వజం. శిల్పా సేవా కార్యక్రమాలపై రాజకీయాలు వద్దు. టీడీపీ నేతలకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక సూచన. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం. అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీ సైనికుల గలం. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన తప్పని కష్టాలు. గిట్టుబాటు ధర అర్హులందరికీ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల నిరసన. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీ పాలిసెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.